ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని 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 సిద్ధాంతాలు పుట్టించేశారు, ఎన్ని గొడవలు పెడుతున్నారు. ఏదో ఒక గొడవ లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అన్నట్టు తయారయ్యారు. ఒకడేమో దూతలు కూడా యెహోవా అంటాడు, 2-3 యెహోవాలు ఉన్నాడు అంటాడు, వాడికి అదో పైత్యం. ఇంకోడేమో అబ్బాబే తండ్రి వేరు, ఆయన ఆ తండ్రి వేరు, ఈ తండ్రి వేరు అంటాడు, ఈ యెహోవా వేరు, ఆ యెహోవా వేరు అంటాడు, ఈ పరిశుద్ధాత్ముడు వేరు, ఇంకో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటాడు. ఒక్కొక్కడికి ఆలోచన విధానం. సాతాను తెలివిగా నశింప చేయటానికి ఇలాంటి రకరకాల ఆలోచనలు. మరొకడేమో 3 కలిపితేనే ఒక దేవుడు అవుతాడు, ఆ దేవుడని రాసిన ప్రతి చోట 3 ఉంటారు అని ఒకడు అంటాడు, 2 ఉంటారు అని మరొకడు అంటాడు, ఒక్కడే ఉంటాడు అని ఇంకొకడు అంటాడు. కుక్కలు చెప్పిన విస్తరాకు చేసేసి ఒకే క్రైస్తవ్యాన్ని మొక్కలు చేసేసి ఆటలాడుకుంటున్నాడు అపవాది. ఇప్పుడు నేను సూటిగా అడుగుతాను, నీ సిద్ధాంతాన్ని ఒప్పుకోనని వాణిని, అదే యేసుక్రీస్తును, అదేమి పాపక్షమాపణకి క్రీస్తు నేను నమ్మట్లేదనే బ్యాచ్ కాదు. మళ్ళీ అన్నింటికి వచ్చేసరికి ఒక చోట ఆగుతారు వీళ్ళు, అన్నింటికి వచ్చేసరికి ఒక చోట ఆగుతారు. కానీ ఒక సత్యాన్ని అర్థం చేసుకుని, అపోస్తలులు ఏదైతే బోధించారో దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా పోదాం, ముందుకు పోదాం. బైబిల్లో ఏదైతే రాయబడిందో ఉన్నదన్నట్టుగా దాన్ని తీసేసుకుందాం, అది చాలు మనకి. ఏదో కోడిగుడ్డు మీద దిక్కులు పీకినా ఉన్నట్టు ట్రై చేసి ఈ భావం అది, ఆ భావం ఇదని లోపలికి ఏవేవో పుట్టించి అవి చెప్పి కన్ఫ్యూజ్ చేసేసి ఉన్నోడిని కూడా విశ్వాసంలో నుంచి బయటికి పంపించేసే దౌర్భాగ్యపు దుస్థితి తీసుకొస్తున్నారు. రోజుకో కొత్త బోధ, నెలకు కొత్త బోధ, సంవత్సరానికి ఒకసారి మారిపోతున్నారు వీళ్ళు, ఒకసారి వీళ్ళు రంగులు మార్చినట్టు. ఏంటిదంతా? తండ్రిలో, కుమారునిలో, పరిశుద్ధాత్మలో ఉన్న ఆ ఐక్యత ఎంత గొప్పగా ఉందో మన గ్రంథం చూస్తే మనకు అర్థం అవట్లా. ఎక్కడైనా తండ్రిని వ్యతిరేకించినట్టుగా కుమారుడు మనకు కనబడుతుందా? చూడండి, తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నాను. నా తండ్రి నాకు ఆజ్ఞాపించిన వాటిని నేను ఏం చేశాను? ఖచ్చితంగా గైకొంటున్నాను. నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాను అన్నాడు. ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాను. అలాగే మరో మాట మనం గ్రంథంలో నుండి చూస్తే అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 23 నుండి చూద్దాం. ఇప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపంలో తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగా, యూదులు అంటే యెహోవాకు మహాభక్తులు వచ్చారు ఇక్కడికి. అనగా యెహోవాను ప్రేమించేవారు. యెహోవా క్రీస్తును ప్రేమిస్తున్నాడా లేదా? తండ్రిని ప్రేమించేవారు వీరు అనుకుంటే తండ్రి తన కుమారుని ప్రేమిస్తున్నాడా లేదా? ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వీరు తండ్రిని ప్రేమిస్తున్నారు, తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు, కానీ వీరు కుమారుణ్ణి ప్రేమించట్లా. బాగుంది కదా విచిత్రం? వీరు తండ్రిని ప్రేమిస్తున్నారు, తండ్రి కోసం చచ్చిపోతారు, చంపుతారు. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు, కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు. వీళ్ళు మాత్రం కుమారుని ప్రేమించట్లా, తండ్రిని మాత్రమే ప్రేమిస్తారు, కుమారుని ఒప్పుకోరు. అబ్బా, బాగుంది కదా? అదనమాట విషయం. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకంటాను? వాళ్ళకి లేని యుద్ధాలు, ముష్టి యుద్ధాలు మన మధ్యలో ఎందుకంటాను? వాళ్ళు ఐక్యంగా ఉన్నారు, వాళ్ళు ప్రేమగా ఉన్నారు, వాళ్ళు ఏకంగా ఉన్నారు. నీ నామాలు ఇచ్చాడా బాప్తిసం? నా నామాలు ఇవ్వలేదా? ఇవ్వలేదు ఆహా అని విషపు చూపు నిలపటం అలాంటివి ఉండవు. సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు అన్నప్పుడు సౌలు ఈగో హట్ అయిందట. ఏమైందట? హట్ అయింది. రాజుని కదా నేను, ఐఎమ్ ద సుపీరియర్ కదా, నేను గొప్పవాడిని కదా, అంత కింగ్. నేను కింగ్ అయితే నాకెన్నిరా? 1000, ఇతనికి 10,000. ఇప్పుడు 1000 అయితే ఏమైనా నిజంగా ఏమైనా వచ్చి పడుతుందా అక్కడ? 10,000 అయితే ఏమైనా వచ్చి పడుతుంది? తుచ్చు నోటి మాట అంతేనా? 1000 కొలదియు నోటి మాట, 10,000 కొలదియు నోటి మాట. ఆ నోటి మాటలోనే ఇతనికి ఏదో కోట లేనంత ఫీల్ అయ్యాడు. వాస్తవానికి అక్కడ అలాగ అనడానికి గల కారణం ఏంటంటే ఆ విజయానికి కారకుడు ఎవరు? దావీదు. ఇతగాడు దాక్కున్న బ్యాచ్, విజయం పొందినోడు దావీదు కాబట్టి 10,000 కొలది అని ఉంటారు. పెద్ద ఇబ్బంది ఏమీ లేదు దానికి. కానీ ఫీల్ అయిపోయాడు ఎవరు? సౌలు. అంటే దేవుడు కూడా ఇప్పుడు అలాంటి వాడేనా? మీరు యేసు నామని మాత్రమే అనాలి, తండ్రి నామం అనడానికి వీల్లేదు అని యేసు ప్రభు ఫీల్ అవుతాడా? మీరు పరిశుద్ధాత్మలో మాత్రమే బాప్తిస్మం పొందాలి, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చిననుంది కాబట్టి మేము ఆ వచనం దగ్గర ఆగుతాం కాబట్టి మాకు అన్నింటికీ పరిశుద్ధాత్ముడు ఇంపార్టెంట్. మీరు తండ్రి నామం ఉచ్చరించడానికి వీల్లేదు అంటే అలా ఉచ్చరిస్తే ఏదో పాపం జరిగిపోద్ది. అక్కడ పరిశుద్ధాత్ముడు ఏమైనా హట్ అవుతాడా? కుమారుడు ఏమైనా హట్ అవుతాడా? తండ్రి ఏమైనా హట్ అవుతాడా? వాళ్ళ మధ్యలో ఏమైనా విభేదాలు ఉంటాయా? ఎలాంటి విభేదాలు ఉండవు. అదొక ప్రేమ కుటుంబం, అదొక ప్రేమ ప్రపంచం, అదొక ప్రేమతో కూడిన వాతావరణం. అక్కడ విద్వేషాలు లేవు, విభేదాలు లేవు, అసూయ లేదు, కక్ష లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. ఎలాంటి అసమాధానకరమైన పరిస్థితి పరలోకపు కుటుంబంలో లేదు. కానీ ఇక్కడ ఉంది. బ్యాచ్లు వచ్చేసాయి. ఇప్పుడు బ్యాచ్లు, మీరే బ్యాచ్, యేసు నామం బ్యాచ్, మీరే బ్యాచ్, తండ్రి నామం బ్యాచ్, మీరే బ్యాచ్, పరిశుద్ధాత్మ నామం బ్యాచ్.
సో క్రూయల్గా తయారైపోతున్నారు మనుషులు. తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి కూడా వెనకాడరు. వాళ్ళ మధ్యలో ఏ భేదం లేదని చెప్పడానికి చూడండి ఎన్ని అద్భుతమైన వచనాలు. చూడండి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారో, ఆయన చుట్టూ పోగై ఎంతకాలమో మమ్మల్ని సందేహపెట్టుదువు, నీ క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పమనిది. అందుకు యేసు, మీతో చెప్పితేనే కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఎక్కడ తండ్రిని విడిచిపెట్టలేదు కుమారుడు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నీ నశింపము. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నేనే గొప్పవాడిని అన్నాడా? నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏమన్నాడు? నేను తండ్రి ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. మేమిద్దరం ఏకమై ఉన్నాం అని అంటుంటే వాళ్ళు అంటున్నారు కదా, నో 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 నో, నువ్వు మావాడివి కాదు. ఆ తండ్రి ఓకే, బట్ కుమారుడు నాట్ ఓకే. తండ్రి మాకు ఇష్టమే, కానీ నువ్వంటే మాకు ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు అంటే మాకు ఇష్టమే, కానీ నువ్వంటే మాకు ఇష్టం ఉండదు. చూసారా? ఏదో తెలియని అసూయ, ఏదో తెలియని కక్ష, ఏదో తెలియని ద్వేషం, ఇవన్నీ గుండెల నిండా నింపుకొని బ్రతుకుతే అది ఆత్మీయ ప్రేమ కుటుంబం అవుతుందా? దేవునిలో అసూయ ఉంటే, దేవునిలో కలహం ఉంటే, దేవునిలో విభేదాలుంటే, దేవునిలోనే సమాధానం లేకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? అది దైవ కుటుంబం ఎలా అవుతుంది? అవదు. సో ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండడానికి, తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు, కుమారుడికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్ముడు ఉండడానికి అవకాశం లేదు. నో ఛాన్స్. లేదంటే. కానీ మనుష్యుల మధ్యలో ఎన్ని విభేదాలు సృష్టించబడ్డాయి చూడండి. ఎన్ని విభేదాలు. పంతం పట్టేస్తారు. వీడు అనుకున్న దాన్ని అవతలడు ఒప్పుకుంటే వీడికి కడుపు చల్లగా ఉంటుంది, ఒప్పుకోపోతే మామూలుగా ఉండదు. ఇంకా ఒప్పుకోవాలంతే. వాడు ఇంకోటి వస్తాడు, వాడు అంటాడు కదా, బ్రహ్మం ఉన్నాడా? బ్రహ్మం రెండవ రాకడలో వచ్చిన క్రీస్తు ఆయనే అంటాడు. ఆయన అదే బ్యాచ్. ప్రకటన గ్రంథంలో ఏదో రెఫరెన్స్ పట్టుకొని వస్తాడు. ఈ రెఫరెన్స్ ఆయనకి తగిలిస్తాడు. రెండవ రాకడలో వచ్చిన యేసుక్రీస్తు ఎవరట? బ్రహ్మమే అంటాడు. మేము ఒప్పుకోమన్నాం అనుకోండి, దుష్టులారా, దుర్మార్గులారా, దౌర్భాగ్యులారా అని మొదలు పెడతాడు. అంటే మీరు మా వాళ్ళు గారు రోయ్, ఇదే బైబిల్ పెట్టి తిరుగుతాం, కానీ మీరంటే మాకు ద్వేషం అంటాడు. బ్రహ్మ ఒక సాధారణ ప్రవక్త కదా, సాధారణమైన మనిషి కదా, ఆయన కూడా మనలాంటి వాడే కదా. లేదు, ఆయన అక్కడి నుంచి దిగొచ్చాడు. సో ఇంక అదొక వాదన భయంకరంగా ఉంటుంది. దానికి స్పెషల్ సంఘం మళ్ళీ ఇంకంతే. సో ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒక సాధారణ విశ్వాసి ఈ గోల్లో పడ్డాడు అనుకోండి, అతని మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోయి విశ్వాసాన్ని వదిలేస్తాడు. అందుకే పూర్తిగా అలాంటి వాటికి దూరంగా వెళ్ళిపోండి. అంటే ఎవరైనా సరే పూర్తిగా అలాంటి వాటికి దూరంగా వెళ్ళిపోయి అపోస్తలులు ఏదైతే బోధించారో, గ్రంథంలో మీకు ఏదైతే కనబడుతుందో దాని మీద నిలబడండి. గ్రంథం ఏం చెప్పిందో అది ఆలోచించండి జాగ్రత్తగా. అది ఆలోచించి దాని ప్రకారంగా మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు యేసునామలోనే బాప్తిస్మం, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. యేసునామలోనే బాప్తిస్మం ఇవ్వాలి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మక ఆ నామం అక్కడ అనకూడదు అని ఎవరైనా వాదనకు దిగారు అనుకోండి, మీరు ఒకటే ఆలోచించండి. ఇప్పుడు తండ్రి అన్నా పరిశుద్ధాత్ముడన్నా యేసుక్రీస్తుకి ఏమైనా అసూయ, విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది ఏమైనా ఉందా? ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఏమని? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని అపోస్తలులకు చెప్పింది ఎవరు? యేసుక్రీస్తే. ఇప్పుడు అపోస్తలులు యేసునామములో బాప్తిస్మం ఇచ్చినట్టుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు తప్పు చెప్పారనుకోవాలా, అపోస్తలులు తప్పు చేశారనుకోవాలా? ఎక్కడ తప్పు జరిగింది అనుకోవాలి? ఎక్కడా ఏ తప్పు జరగలేదు. ఎందుకంటే ఇక్కడ తండ్రికి వేరుగా కుమారుడు, కుమారుడికి వేరుగా పరిశుద్ధాత్ముడు అక్కడ లేరు కాబట్టి, వారు ఏకమై ఉన్నారు కాబట్టి, వారిలో విభేదాలు లేవు గనుక, ఆ కుటుంబం ప్రేమ కుటుంబం గనుక, క్రీస్తు ద్వారానే మనం తండ్రి వద్దకు చేరగలం గనుక, క్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్ముడు మనలోనికి రాబోతున్నాడు గనుక యేసునామము అన్న ఉచ్చారణ చేశారు తప్ప వాళ్ళు తండ్రిని పరిశుద్ధాత్మను సంఘానికి దూరం చేశారని కాదు. అక్కడ కేవలం ఇచ్చేవాడి ఉచ్చారణ తప్ప అక్కడ ఏమైనా వస్తువు ఉందా, లేకపోతే ఏమైనా ట్యాగ్ ఉందా, లేకపోతే ఏమైనా మెడలో వేయడానికి ఏమైనా ఉందా? వాళ్ళ చేతుల్లో ఏమీ లేదుగా, జస్ట్ ఉచ్చారణ మాత్రమే. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అన్నను ఉచ్చారణే, యేసునామములు అన్న కూడా ఉచ్చారణే, జస్ట్ మన నోటి తప్పులకే ఉచ్చారణ. ఆ ఉచ్చారణ ద్వారా అక్కడ ఆజ్ఞను అతిక్రమించేసినట్టు, పాపం జరిగిపోయినట్టు ఫీల్ అయిపోయి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసేసి దానికోసం ఒక పెద్ద రగడ సృష్టించేసి
వారి మధ్యలో లేని విభేదాలు వీరు ఉన్నట్టు చూపించి వీరు విభేదాలు పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం ఉత్తమం. మీ ఆత్మీయ జీవితం చెడిపోకుండా, మీ ఆత్మీయ జీవితం పాడైపోకుండా అపోస్తలులు ఏదైతే క్లియర్గా చెప్పారో అది వింటూ ఆ ఆత్మీయ వాతావరణంలో, ఆ ప్రేమైక వాతావరణంలో మనం ఎదగాలి. ఎదిగి దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. ఇక్కడ చూడండి, మనం చదివితే 30వ వచనం, నేనును తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకునగా యేసు, తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. చూడండి, ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొడతారు మీరు? అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏమని చెప్తున్నారంటే వాళ్ళు, అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడనని చెప్పుకొనిచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదమని అన్నారట. కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో అన్నారట. అప్పుడు ఆయన, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? అంటే లేఖనం నిరర్థకమైందా? మీరు దైవములని దేవుడే మీ ధర్మశాస్త్రంలో వ్రాయించినప్పుడు, మీరు దైవములని దేవుడే ధర్మశాస్త్రంలో వ్రాయించినప్పుడు ఇప్పుడు నేను దైవాన్ని అంటే మీకు వచ్చే నష్టం ఏంటి? సింపుల్ కదా. ఆ రోజు కొట్టడానికి వచ్చిన వాళ్ళకి ఈ రోజు కొడతామంటున్న వాళ్ళకి ఏమైనా తేడా ఉందా? పోనీ అలాగని నేనే తండ్రిని అని అనలేదు ఆయన. తండ్రి వేరు, నేను వేరు. నేనును తండ్రియో, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నా సాక్ష్యము సత్యమే అన్నాడు ఆయన. సో ఇంత క్లియర్గా బైబిల్లో ఉన్నప్పుడు వారికి లేని బాధ మనకెందుకు? ఇప్పుడు యేసుక్రీస్తు మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు నాలో దైవత్వం ఉంటే మీకేంటి నొప్పి? ఆ లేఖనం ప్రకారం నేను దైవాన్నే కదా, మరి దాన్ని బట్టి మీరు ఏమంటారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అక్కడ అదే అడుగుతున్నాడు వాళ్ళని. ఆ లేఖనాన్ని ఎత్తి చూపించి మరి అడుగుతున్నాడు. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనం నిరర్థకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మద్దు, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను నా తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్మండని వారితో చెప్పెను. అయినా వాళ్ళలో ఏమి రాలేదు, మార్పు రాలేదు. నేను చెప్తున్నాను, రాదు. ఎప్పటికీ ఒక పైశాచికత్వపు ధోరణి ప్రదర్శించే వాళ్ళలో మార్పు ఎప్పటికీ రాదు. ఎందుకంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, అందరూ 3 కాళ్ళు అని అనాలి అన్న భావంలో వాళ్ళు బతికేస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఇలాంటిది ఒకటి కావాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళ మనస్సాక్షి నిండా ఏముంటుందంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడటం, ఆ సిద్ధాంతం కోసం చావడానికి వెనకాడకపోవడం, సాటి సహోదరులను కూడా ప్రేమించలేకపోవడం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు లేని బాధ వీళ్ళకుంటది. అందుకే ఇలా ఎన్నో రోజుకొకటి కొత్త పుట్టిస్తానే ఉంటారు. అందులో మీరు ఎప్పటికీ పడిపోకండి. ఈ ప్రేమను అర్థం చేసుకోండి. మరొక వచనాన్ని మనం చూస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, మరొక మాట మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో తండ్రికి కుమారునికి ఉన్న అద్భుతమైన అనుబంధాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. తండ్రి 20 నుంచి చదవండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగునా. వండర్ఫుల్ కదండి, వండర్ఫుల్ కదా. ఎంత బాగుంది చూసారు ఈ మాట. నాయందు నీవు ఉన్నావు తండ్రి, నీయందు నేనున్నాను తండ్రి, మనము ఏకమై ఉన్నామంటున్నాడు కుమారుడు తండ్రితో. ఎవరన్నా తండ్రి కొడుకులు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా తండ్రి కొడుకులు ఉన్నారు ఇక్కడ? లేరా? ఉంటే దయచేసి రావాలి. ఉన్నారా? తండ్రి కొడుకులని అడిగా. ఎనీబడి హియర్? ఫాదర్ అండ్ సన్ కావాలి. ఎనీబడి రావాలి, త్వరగా రావాలి. తండ్రి కొడుకులు ఎవరైనా ఇద్దరు రావాలి. రైట్, మీరు ఇక్కడికి వచ్చి నిలబడండి. ఇక్కడ ఒక మాట, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. అక్కడ 20వ వచనం, నేను నన్ను పంపితున్న లోకము నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగా. ఎలా రండి, దగ్గర రండి. నీకేమైనా విభేదాలు ఉన్నాయా? లేవు. నీకు ఈయనంటే ఇష్టమేనా? ఏమైనా మనసులో ఏమైనా ద్వేషం, అసూయ, అక్కశీలక ఏమైనా ఉంటాయా? ఏముండవు కదా. నీకు ఆబ్వియస్లీ ఈయనకి ఆ కొడుకు అంటే ఎలాగో ప్రేమ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంతోడు చేసి పెద్దోడు చేసి కొడుకు మీద పంచి ప్రాణాలు పెట్టుకుని బతుకుతుంటాడు తండ్రి యాక్చువల్గా కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం ఒక శత్రువుల్లా చూపించామనుకోండి, వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు మీరు అనొచ్చు, ఏమంటే లోకంలో తండ్రి కొడుకుల్లో శత్రువులు ఎంతమంది లేరండి అని అనొచ్చు. నేను దాని గురించి మాట్లాడలే. ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్తో బాధపడకండి. నేను నెగిటివ్ వెర్షన్ మాట్లాడలే, ఓన్లీ పాజిటివ్ వెర్షన్ మీకు అర్థం అవడానికి చెప్తున్నా. లోకంలో ఉన్న వాళ్ళకు ఒకవేళ విభేదాలు ఉండొచ్చేమో, కానీ ఇక్కడున్న తండ్రి కొడుకులకి ఏముండవు, విభేదాలు ఉండవు. అది మీకు అర్థం చేయించడానికి ఇక్కడ ఈ తండ్రి కొడుకుని చూపిస్తున్నాను. ఈ తండ్రికి ఆ కుమారుడు లోబడతాడు. ఆ కుమారుడు కోసం ఈ తండ్రి ప్రాణమైనా ఇచ్చేస్తాడు. అలాంటి తండ్రి కొడుకులు ఎందరో ఉన్నారు ఈరోజు సమాజంలో. ఉన్నారా లేరా? ఉన్నారు. ఎంత ఏమనుకున్నా సరే మా నాన్న అంటే నాకు ప్రాణం, ఎందుకంటే ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి కాబట్టి, నాకు తోడై ఉన్న తండ్రి కాబట్టి, నన్ను బలపరిచిన తండ్రి కాబట్టి అని కుమారుడు అంటాడు. ఏది ఏవైనా సరే నాలోని భాగం నా కుమారుడు అని తండ్రి అంటాడు. సో వీరిద్దరూ ఏకమై ఉంటారు. మీకు ఈ భూసంబంధమైన సంగతి అర్థమైతే మీరు వెళ్ళండి సార్.
ఈ భూ సంబంధమైన సంగతి మీకు అర్థమైతే పర సంబంధమైన సంగతి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అది ఆత్మల లోకం కాబట్టి, అదొక ఆత్మీయ కుటుంబం కాబట్టి, ఆ ఆత్మీయ వాతావరణంలో, ఆత్మీయ కుటుంబంలో ఇక్కడ యేసు ప్రభుస్తున్న సాక్ష్యం శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు. మరలా చూడండి, వారును మనయందు అనగా సంఘమును గురించి, అపోస్తలులను గురించి మాట్లాడుతూ వారును మనయందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకును ప్రార్థిస్తున్నాను. మనము ఏకమై ఉన్నలాగున తండ్రిని గణపరిస్తే కుమారుడు అస్సలు ఫీల్ అవడు, కొంత కూడా ఫీల్ అవడు. తండ్రిని ఎందుకు గణపరుస్తున్నారు, తండ్రిని ఎందుకు మహిమపరుస్తున్నారు ఎక్కడ అండు. అలాగే కుమారుణ్ణి గణపరిస్తే తండ్రి ఎక్కడా ఫీల్ అవడు. రాసి పెట్టుకోండి, కుమారుణ్ణి గణపరిచినందుకు తండ్రి ఎక్కడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఇంకా గణపరచమన్నాడు. ఎందుకంటే వారు ఏకమై ఉన్నారని గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అది కుటుంబం, అది దైవ కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఎ డివైన్ ఫ్యామిలీ. అదొక ఏకమై ఉన్న కుటుంబం, దైవ కుటుంబం. ఆ కుటుంబాన్ని వేరు చేయటానికి ఎవ్వడు సరిపోడు, వేరు చేయలేం కూడా. ఆ కుటుంబాన్ని ఎవరూ వేరు చేయలేరు, ఎక్కడా వేరు చేయడానికి అవకాశమే లేదు, ఎక్కడ వేరు చేయడానికి అవకాశం లేదు. అందుకే అన్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు, నామములోనికి అన్నాడు. అందుకే అదొక కుటుంబంగా మనం అర్థం చేసుకుంటున్నాం. దైవ కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, పరలోకమందును భూమి మీద ఉన్న కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, అలాంటి గొప్ప కుటుంబంలో బ్రతుకుతూ సంగమా ఏంటి అసలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏమైపోదామని, చివరికి విశ్వాసాన్ని కోల్పోయి నశించి భ్రష్టులైపోదామనా, భ్రష్టత్వానికి వెళ్ళిపోదామనా? నీ కొడుకుని ఎదురుగా పొగిడితే కుళ్ళిపోతావా, అసూయతో రగిలిపోతావా? నీ కొడుకేగా. నీ కూతురుని నీ ఎదురుగా పొగిడితే నా కూతురుని పొగుడుతారు నన్ను పొగడకుండా రగిలిపోతావా అసూయతో? నీకు నిజంగా మంచి మనసు ఉంటే నా కూతురు, నా కొడుకు, నా రక్తం కాదా? అవునా కాదా? మరి ఇంకేంటి నొప్పి? నీకేంటి అసూయ? నీకెందుకు అసమాధానకరమైన పరిస్థితి? క్రీస్తులో మీరందరూ ఏకమై ఉండాలని, నీ సహోదరుని ప్రేమించి మీరిద్దరు కలిసి నిత్య జీవానికి చేరుకోవాలని, వాడి పాప నుండి విడిపించి సరిదిద్ది మంచి మార్గంలో పెట్టి ఖండించి గద్దించి బుద్ధి చెప్పి మీరందరూ కలిసి నిత్య జీవానికి వెళ్ళాలని, కనిపిస్తున్న నీ సహోదరుని ప్రేమించలేకపోతే కనిపించని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలవని నిలదీసి ప్రశ్నించిన బైబిల్ని ముందు పెట్టుకుని సహోదరుల మాట పక్కన పెట్టి ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మధ్యలోనే గొడవలు పెట్టడానికి రెడీ అయిపోతారా? అంటే మీరు పెట్టేయడానికి, వాళ్ళు పెట్టుకోరు, మీరు పెట్టేయడానికి రెడీ అవుతారా? ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సమాజంలో ఏమనుకోవాలి? ఇప్పుడు సాతాన్ ఎంత బలంగా పనిచేస్తున్నాడు చూడండి సంఘాల్లో, సాతాన్ ఎంత అజ్ఞానంలోనికి నెట్టేస్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి బైబిల్ ఎప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయలా. దెర్ ఆర్ నో కన్ఫ్యూజన్స్. బైబిల్ ఈజ్ క్లియర్, బైబిల్ ఈజ్ ఆల్వేస్ క్లియర్. సో ఇంత క్లియర్గా మనకి బైబిల్ కనబడుతుంటే మనం ఎందుకు ఇలాంటి పరిస్థితుల్ని ఒప్పుకోవాలి? సో ఎప్పుడు ఒప్పుకోకండి. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. అర్థమవుతుందా? అక్కడ రూపం లేదు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్యి ఉన్నాడు. ఆ ప్రేమలో వేరుపారి స్థిరపడి ఆ లోతు, పొడుగు, వెడల్పు, ఎత్తు ఎంతో మీరు తెలుసుకొను శక్తి గలవారు కావాలని మీకోసం ప్రార్థిస్తున్నాడు. ఆ కుటుంబంలో ఉంటే అలా ఉండాలన్నాడు. ఎండింగ్ అదే. ఆ కుటుంబంలో మీరు అలా ఉండాలి. అది దైవ కుటుంబం, పరలోకపు కుటుంబం. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబం. వారి మధ్యలో ఏ విభేదాలు ఎప్పుడూ ఉండవు, అసూయ ఉండదు, ప్రేమ తప్ప అక్కడ వేరే దేనికి చోట్లేదు. అలాంటి పరిస్థితులు సంఘమా తండ్రి యందును కుమారుని యందును పరిశుద్ధాత్మ యందును మనం వర్ధిల్లాలి. అర్థమవుతుందా? తండ్రి యందు కుమారుని యందు పరిశుద్ధాత్మ యందు మనం వర్ధిల్లాలని అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. దాన్ని గట్టిగా పట్టుకోండి. మిగిలినవన్నీ పక్కన పెట్టండి. వాడు వీడి మీద పడ్డం, వీడు వాడి మీద పడ్డం, వీడు కొట్టుకు చావడం, ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్. అక్కడ కూడా ఎలా ఉంటారంటే వీడికంటే కొంచెం లోకం అయితేనే మాట్లాడతాడు. ఆడైనా కొంచెం పవర్ఫుల్ అనుకోండి, మాట్లాడ్డు పిరికి సన్నాసి. అది ధైర్యం ఎలా అవుతుంది? నేను కుక్క పిల్లతో మాత్రమే యుద్ధం చేస్తా, సింహం వస్తే సరుకులు చక్కబెట్టేస్తా అంటే నువ్వు బ్రేవ్ పర్సన్ కాదు, పనికిమాలలో అని అర్థం. సింహం వచ్చినా ఎదుర్కోవాలి. దమ్మున క్యాండిడేట్ ఎలా ఉండాలి తెలుసా? సింహం వచ్చినా ఎదుర్కోవాలి, తోడేలు వచ్చినా ఎదుర్కోవాలి, గుంపు వచ్చినా ఎదుర్కోవాలి, 100 వచ్చినా 1000 వచ్చినా ఒక్కలాగే ఉండాలి. అది ధైర్యం అంటే. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఒక్కలాగే ఉండాలి, ఒక్కటే మాట్లాడాలి, ఒక్కలా నిలబడాలి.
అలా కాకుండా ఈడైతే ఓకే, వాడైతే నాట్ ఓకే, అమ్మ వాడైతే పరువు నష్టం దావేస్తాడు, ఈడైతే ఈడు. ఇలాంటి భావజాలం కలిగి పాపం గడుపుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, మేము అందరికీ చెప్పేది ఒకటే, అపోస్తలులు ఏదైతే మనకు నేర్పించారో అందులో ఎదుగుదాం. మిగిలినవన్నీ పక్కన పెట్టేయండి, మౌనంగా ఉండండి. వ్యర్థమైన ఏది వచ్చినా సరే మిమ్మల్ని విశ్వాసం నుంచి దారి తప్పించడానికి కట్ చేసి పడేయండి. బైబిల్లో మీరు మొదటి నుండి ఏ బోధ అయితే విన్నారో, మొదటి నుండి అపోస్తలుడు ఏ బోధలో మనల్ని నిలబెట్టారో, ఏ బోధ మనం నేర్చుకున్నామో ఆ బోధలో స్థిరులుగా కదలని వారుగా ఆ ప్రేమయందు ఫలించి విస్తరించడానికి ఆ కుమారుడైన క్రీస్తు ద్వారా ఒకటే గురి వద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు. ఏంటి మనందరి గురి? చెప్పండి, ఏంటి మనందరి గురి? నిత్య జీవమునకు వెళ్ళడం మాత్రమే మనందరి గురి, ఇంకేదీ లేదు మన ముందు. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం తప్ప మరో గురి లేని బ్రతుకు మంది. ఒకే ఒక గురి మనందరి గురి. చావు తర్వాత మనందరం ఎక్కడ ఉండాలి? నిత్య జీవితంలో ఉండాలి. ఆ నిత్య జీవానికి మార్గం క్రీస్తు, సహాయకుడు పరిశుద్ధాత్ముడు, పిలిచినవాడు మన కన్న తండ్రి. మిమ్మల్ని పిలిచినవాడు మన కన్న తండ్రి. కుమారుడైన క్రీస్తు ద్వారా పిలిచాడు, పరిశుద్ధాత్మను స్వాస్థ్యంగా మనకు అనుగ్రహించాడు, సంచకరువుగా అనుగ్రహించాడు.